చావులోకి చిక్కుకున్నవాడు ప్రాణాలతో బయటపడేయడానికి ప్రయత్నించడమే ఒక డాక్టర్గా నా వృత్తి ధర్మం. మరి మీ ఉద్యోగ ధర్మం మాట ఏమిటి డాక్టర్? నా వృత్తి ధర్మమే నా ఉద్యోగం. ఎంత మాత్రం కాదు సాబ్, మీరు ఇప్పుడు సైన్యంలో ఉద్యోగం చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆయుధం చేతబట్టి శత్రువును అంతమొందించడానికి కూడా ఇచ్చారు. మర్చిపోయారా సాబ్? నిజమే, కానీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు. ఇప్పుడైంది కదా. నా వృత్తి ధర్మానికి వెన్ను పట్టుకోవడం ఆపరేషన్ మలికలు ఎంతవరకు మన దేశం ఎలా ఉందో కూడా చూడండి. ఒకసారి చూసి వెళ్దామని. అరే, ఆ గ్రామం ఏంటి మన ఈ బోర్డర్ పరిస్థితికి ఎంత దగ్గరలో ఉంది? ఓ అదా, ఒకప్పుడు కాశ్మీర్ రెండుగా చేరక ముందు ఇప్పుడు మనం ఉన్న ఈ బోర్డర్ ప్రాంతం ఆ గ్రామం ఉండగానే ఉంది. తీవ్రవాదం చొరబాట్లు ఎక్కువయ్యాక లైన్ ఆఫ్ కంట్రోల్ నిర్ణయం మేరకు ఫెన్సింగ్ వేశాక ఆ గ్రామం ఏర్పడి అలా మిగిలిపోయిస్తాం. हिंदुस्तानी सुपर को लाख से पत्थर से मार मार के समझने का शासकीय प्यार को ఎంత తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఈ కాపీ నా కొడుకులు ఇక్కడి నుంచి కదలడం లేదు సార్. ఎందుకు? వీడికి ఇక్కడ ప్రజలకు మనమంటే అంత ద్వేషం. వీడిది మతపిచ్చి. ఇక్కడ ప్రజలతో మన దేశాన్ని మనం అన్యాయంగా ఆక్రమించుకున్నామన్న కసి. రాత్రి మెస్లో కలుగుతాం. ఓకే, ఏమైంది? ఎవరికి ఏం జరిగింది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సార్, మీరు రక్షించవలసిన 2 ప్రాణాలు. 9 నెలల నుండి పురుటి నొప్పులు పడుతున్న ఓ తల్లి మీద కూతురు. ఆ కూతురు కడుపు నుండి బయటికి రాలేక కడుపులోని అడ్డం తిరిగిపోయింది. చావుకి చాలా దగ్గరగా ఉంది, కానీ ఇక్కడ లేదు సార్. ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. Nonsense. What nonsense you are talking? उठो बे. मैं आता हूँ. సార్, నాయక్ నేను రెడీ. డాక్టర్ సార్, ప్రస్తుతానికి కడుపులో బిడ్డ ప్రకటన. కానీ తల్లి చాలా నీరసంగా బలహీనంగా. ఆ తల్లి బిడ్డని ఎలాగైనా కాపాడండి. మీ తిరిగి వచ్చేందుకు మేము ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ఇంట్లో సూది దాని ఉన్నాయి సార్. ఉతికిన బట్టలు లుంగి లాంటివి ఉన్నాయి. ఎక్కడి నుంచి మీరే మా దేవుడు సార్. మీ ఫోటోలు అదిగో అక్కడ కాదు సార్, ఇదిగో ఇక్కడ మా బిడ్డలు మేము బతుకున్నాను. మిమ్మల్ని దేవుడిగా పూజించుకుంటాం సార్. సలాం అలైకుం సార్. దేశంలోకి చొరబడ్డావా? చెప్పు. అతని మంచితనం గొప్పతనం అది. దాన్ని వెండుకొని పురుషుల మన నీచత్వాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ఉస్మాన్ ఖాన్ నీ పుణ్యం అని అపాకుల కోసం నేర్పావు. ఇదిగో నీ తుపాకీ. కోసం ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చిన ఈ డాక్టర్ కోసం చావుకే సిద్ధపడ్డ రజియా. ఈ డాక్టర్ను రక్షించడం కోసం నన్నే చంపడానికి సిద్ధపడ్డ నువ్వు. మనిషిని సాటి మనిషి నిస్వార్థంగా ప్రేమించి అభిమానిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఈ కసాయి గుండెను కరిగించి ఎన్నాళ్ళు మూర్ఖత్వంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించి మానవత్వపు విశ్వరూప సౌందర్యమనే కొత్త పరిమళంతో నా నరాల్లో జీర్ణించుకుపోయిన జాతి మత అహంకారాలను చేసిన మీ అందరికీ శిరస్సు వంచి సలాం చేస్తాం.
बनेगा, तू हिंदू बनेगा न मुसलमान बनेगा। ఎఫ్డిసి మేనేజర్ శ్రీ శ్రీనివాస్ నాయక్ గారు అందరికీ ఒక ప్రశంసా పత్రము, ఒక తీపి జ్ఞాపికని